అని తెలుగుగా చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు, అమరావతి రైతులు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల పైన పెట్టిన కేసులు ఇప్పటివరకు విత్డ్రా చేసుకోలేదు. వాళ్ళపైన చాలా కేసులు అప్పుడు ప్రభుత్వం పెట్టింది ఎజిటేషన్ సందర్భంగా. ఆ కేసులు మాత్రం ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకోలేదు, ఇప్పటివరకు విత్డ్రా చేసుకోలేదు. మరి ఎవరైనా కనీసం ప్రజా సంక్షేమం కోరేవాళ్ళైతే మొట్టమొదట రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించిన దాని మీద కదా చేయాలి, శ్రద్ధ పెట్టి విత్డ్రా చేయాలి. ఇప్పుడు అంత సెల్ఫిష్ గా నాయి మాత్రం చేసుకుంటాను, జనం ఎట్లా పోయినా పర్లేదు అని అనుకుంటే వాళ్ళు లీడర్ ఎట్లా అవుతారు? జస్ట్ పొలిటీషియన్స్. సో వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ అధికారమే చూసుకుంటున్నారు తప్ప ప్రజలు వాళ్ళ క్షేమం అనేది చూడటం లేదనేది ఈ చర్యలో క్లియర్ కనిపిస్తుంది. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో అధికారులు కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపుతున్నారు. కొంతమంది అధికారుల సస్పెన్షన్లు ఎక్స్టెన్షన్ అవుతూ వస్తున్నాయి. 6 నెలలు 3 నెలలు ఎక్స్టెన్షన్ అవుతూ వస్తున్నాయి. 17 నెలలుగా 18 నెలలుగా సస్పెన్షన్లో ఉన్న అధికారులు, పోస్టింగ్లు రాని అధికారులు ఉన్నారు. డజన్కు పైగా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పర్టికులర్గా వాళ్ళలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బ్యూరోక్రాట్స్ ఎక్కువ ఉన్నారు. రీజన్ ఏంటి? వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ ఏం లేదా? ప్రభుత్వం అనుకుంటే సస్పెండ్ చేసి పక్కన పెట్టేసేయచ్చా? యాక్చువల్గా సివిల్ సర్వీసెస్కి సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి. దీని ప్రకారంగా సస్పెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తే 6 monthsకి ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేయాలి. సస్పెన్షన్ రివ్యూ చేసి వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి కంటిన్యూడ్ ఆర్ రివోక్ చేయాలా అనేది తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా 6 నెలలకు ఒకసారి కమిటీ మీట్ అయినట్టు రివ్యూ చేసినట్టు దీన్ని కొనసాగించాలి అని మినిట్స్ రాసుకుని మళ్ళీ కొనసాగించడం చేస్తున్నారు, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, వీరందరూ కూడా ఆఫీసర్స్, దే ఆర్ ఆన్ రోల్స్, పే రోల్స్లో ఉన్నారు, సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రతి చర్య, తీసుకున్న ప్రతి నిర్ణయం ఫైల్లో ఉంది. ఫైల్ని ఇప్పుడు మార్చలేరు. మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అంతా ఈ ఆఫీస్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. యూ కాంట్ చేంజ్ టైం ఈవెన్ 1 second. డేట్ సంతకం పెట్టిన సెకండ్ కూడా మార్చలేము మనం, డేట్తో పాటు చేయలేం. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఆఫీసర్గా ఆన్ డ్యూటీ డిశ్చార్జ్ చేసిన అంశాలని నువ్వు ఎంత ఇన్వెస్టిగేట్ చేసి ఎంత తవ్వి ఏం పైకి తీస్తావు? అతను ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు కదా. లేదు, కొన్ని తవ్వి ఏం తీస్తారు? పేపర్ మీద లేనిది ఇంకేదో జరిగిందని మీరు భావిస్తే వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటి అందుబాటులో ఉన్నారు, దే ఆర్ నాట్ హ్యాబిచువల్ అఫెండర్స్, దే ఆర్ నాట్ మర్డరర్స్, దే డిడ్ంట్ ఫ్లీ అవే ఫ్రమ్ ది కంట్రీ, దేశంలోనే ఉన్నారు, రోల్స్లో ఉన్నారు, సర్వీస్లో ఉన్నారు. అసలు వాళ్ళని కస్టడీలోకి తీసుకుని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటనేది నా ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకు జైల్లో పెట్టాలి? తప్పు చేసినాక కోర్టు శిక్ష విధిస్తే వెళ్తారు, అది వేరే. బట్ ముందుగానే జైల్లో ఎందుకు పెట్టాలి? ఫండమెంటల్ క్వశ్చన్ అది. అసలు బెయిల్ అడగడమే తప్పు, అవసరమే రాకూడదు కదా. బికాస్ దే ఆర్ యువర్ ఓన్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్. గ్రావిటీని బట్టి మామూలుగా ఒక ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఒక ఎంక్వైరీ జరుగుద్ది. తప్పు ఉంటే పనిష్మెంట్ ఇస్తారు, ఇంక్రిమెంట్స్ అని రకరకాలుగా. మరీ భయంకరమైన తప్పు ఉంటే యూ కెన్ డిశ్చార్జ్ హిమ్ ఫ్రమ్ ది సర్వీస్, ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఏదన్నా క్రిమినల్ మ్యాటర్స్ ఉంటే కోర్టులో వేస్తే కోర్టు జడ్జి శిక్షిస్తాడు. బట్ అలా ఈరోజు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఐజీ క్యాడర్లో ఉన్నవారు, ఎస్పీ క్యాడర్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళని ఎందుకు జైలు పాలు చేయాలి? అసలు ఈ కల్చర్ ఎప్పుడు లేదండి. గతంలో యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా ఒకరిద్దరు, ఇప్పుడు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి ఇట్లాంటి ఆఫీసర్స్ మీద అవి వేరే టైప్ ఆఫ్ ఎలిగేషన్స్. అది స్టేట్ పెట్టిన కేసులు కాదు. ఇక్కడ స్టేట్ పెడుతుంది, స్టేట్ పెట్టిస్తుంది కేసెస్, గవర్నమెంట్ పెట్టిస్తుంది. అది వేరే రూపంలో వచ్చింది, జ్యుడిషియరీ నుంచి వచ్చింది. ఈ రోజు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి కూడా ఆ కేసుల నుంచి డిశ్చార్జ్ అయిపోయారు, వాళ్ళ రోల్ లేదనేటువంటిది క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడ ఒక వెంజన్స్తో ఇక్కడ పనిచేసిన అధికారులను పని చేయించుకున్న ప్రభుత్వాలు కక్ష సాధింపుగా, దానిలో మీరు అన్నట్టు మెజారిటీ ఆర్ బ్యాక్వర్డ్ అండ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్. అంటే సునీల్ కానీ, సంజయ్ కానీ, సునీల్ నాయక్ కానీ, జాషువా కానీ, అలాగే మన కాంతి రాణా కానీ, విశాల్ గున్ని, దెర్ ఆల్ ఒకరు తెలుగు పీపుల్, 2 సౌత్ ఇండియన్స్ అందరూ. సో ఈ రకమైన వివక్ష కూడా ఎక్కువ. ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా he encourages North Indians. And he gives all important positions to North Indians. ఇది ఒకటి ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే యాజ్ సివిల్ సర్వెంట్స్ వీ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అందరు కలిసి ఉంటాం, మంచిగా ఉంటాం. ఇప్పుడు సతీష్ చంద్ర ఉండేవారు, ఆయన చాలా మంచిగా ఉండేవారు మాతో. వీ లైక్ హిమ్.
నేను యాజ్ అ పర్సన్ ఐ లైక్ హిమ్, బట్ ఆయన చంద్రబాబు గారు కూడా ఆయన లైక్ చేశారు, ఆయన పెట్టుకున్నారు. సో అలాంటి విభేదాలు మన దగ్గర లేవు, కానీ ఇతను ప్రిఫర్ చేస్తాడు. మీరు కావాలంటే ఫస్ట్ టైం సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి ఎట్లా ఇచ్చారు అనేది ఒకసారి మీరు చూస్తే హౌ హీ ప్రిఫర్డ్ నార్త్ ఇండియన్స్ ఓవర్ సౌత్ ఇండియన్స్. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చాలా మంది వచ్చారు కదా, అంటే సీనియారిటీలో వచ్చినప్పుడు పెడతా ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడు పెట్టారు, విజయానందన్ పెట్టారు అట్లా. సో మరి ముందు రాగానే నీరబ్ను కదా పెట్టారు. యాక్చువల్గా అయితే నీరబ్కి ఆ నెలతో సర్వీస్ అయిపోయిన అతను పెట్టి పొడిగించుకుంటూ వచ్చారు. అంత అవసరం ఏముంది? చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, ఆ నెలతో అయిపోయాడని పెట్టుకుని పొడిగించుకుంటూ ఉండాల్సినంత గొప్ప ఏముంది అక్కడ? సో దట్స్ వాట్ హీ డస్ అనేది ఒకవైపు అయితే, ఇప్పుడు ఫండమెంటల్ గా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి? వాళ్ళు అందుబాటులో ఉన్నారు కదా, నువ్వు ఫైల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నప్పుడు దూరంగా పెట్టు. వాళ్ళు వచ్చి ఎవిడెన్స్లు విట్నెస్లు మార్చలేరు కదా. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, చూడండి వాళ్ళందరూ జైలుకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, వాళ్ళందరినీ అనవసరంగా జైలుకి పంపించేశాడు ఆయన. జైలుకి అతను కాదు పంపింది, మీరు కదా పంపారు. కానీ ఆయన హయాంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు జైలు. ఏ తప్పు మీరు ఇప్పటి వరకు వెలుగు తీశారు? ఓకే, 1.5 years అయింది కదా. వీళ్ళు చేసిన తప్పులు ఏంటి, మీరు వెలుగు తీసింది ఏంటి, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది, దేన్ని ప్రూవ్ చేశారు? ప్రూవ్ చేసి ఒక ఆఫీసర్కి మీరు శిక్ష వేయించలేకపోయారు కదా. జత్వానీ కేసు చెప్తున్నారు, జత్వానీ కేసులో నాకు తెలిసి 65 మంది ఆఫీసర్లు సస్పెండ్. ఓకే, ఒకవేళ అక్కడ అధికార దుర్వినియోగం చేశారు వీళ్ళు అని మీకు అనిపించుంటే మరి అది ప్రూవ్ చేయండి కోర్టులో, కోర్టు శిక్షిస్తుంది కదా. చార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టు ముందు పెట్టి ఇస్తుంది కదా. బట్ మీరు ఎందుకు వాళ్ళని జైల్లో పెడుతున్నారు? అది నా ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు అంటిల్ దే ఆర్ ఫౌండ్ గిల్టీ, వాళ్ళేం తప్పు చేసిన వాళ్ళు కాదు కదా. తప్పు చేశాడనే శిక్ష పడినప్పుడే కదా వాడు, కోర్టు చెప్పిన తర్వాత కదా కదా. అప్పటి వరకు ఎందుకు చేయాలి? ఎవరైనా ఆఫీసర్స్ అంటే ఇది ఎంత మొరల్ దెబ్బతింటుంది పనిచేసే ఆఫీసర్స్కి. నేను మీ ద్వారా ఇప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్న నా జూనియర్ కొలీగ్స్ అందరికీ ఏం చెప్తున్నారంటే, మీరు పొలిటీషియన్ నమ్మి పనిచేయొద్దు, అతని మెప్పు కోసం అసలు పనిచేయొద్దు. వాళ్ళు వాడుకుంటారు కానీ ఆదుకోరు. 99 పనులు చేశాక 100వ పని చేయకపోతే 99 మర్చిపోయి ఈ 100వ పని చేయలేదని వేధిస్తారు. కాబట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుని పని చేయాలంటే ప్రజల కోసం చేయండి. ప్రజల సేవలు అందించడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళండి. విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ రూల్స్ మీరు తెగబడి పనిచేయండి, విరగబడి పనిచేయండి, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఫర్ ద పొలిటీషియన్. కానీ ఇప్పుడు ఎవరైతే కొంతమంది అధికారుల పేరు చెప్పామో వీళ్ళంతా ఆ ఫ్రేమ్ వర్క్ దాటి పనిచేసినట్ట, దాన్ని బయటకు పోయి పనిచేసినట్ట? అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు అలా ప్రూవ్ చేయమంటున్నాం కదా. అలా చేయకపోయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తే మాత్రం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళంతా చంద్రబాబు దగ్గర బాగా దగ్గరగా ఉన్నారని వాళ్ళు అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే నేను అదే అన్నాను. ఇప్పుడు ఏమన్నానంటే, మీరు పొలిటీషియన్ ని మెప్పించడం కోసం పనిచేయొద్దు. అంటే నా క్వశ్చన్, మీరు ఆ సలహా ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నప్పుడు గతంలో ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు, జైలు పాలైన వాళ్ళు పొలిటీషియన్ ని మెప్పించడం కోసం పనిచేస్తుంటారా అని? అంటే అలాంటి వ్యూ కోసం అంటే ఏమవుద్దంటే, ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది సునీల్ మీద, ఏమని జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రఘురామరాజుని కొట్టాడు అనేది ప్రచారం చేశారు ఈ కాకుల మీడియా. అదే కాకుల మీడియా అంటే, కాకులు గద్దలు ఎట్ట పడిపోతాయి అట్ట పడిపోతారు. ఏదైనా చిన్న తేడా వచ్చినా, చిన్న మాట వచ్చినా కాకుల మీడియా అని పెట్టారు. ఎస్, కాకు గాలు చేస్తారు వాళ్ళు. గతంలో చేసింది కూడా కాకి గోలు చేసే తప్పులు. ఇప్పుడు ఈ రోజు 14 లక్షల అప్పులు ఉన్నాయి అన్నదాన్ని కాదని అన్నారు కదా. 30,000 మంది మహిళల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారన్నది కాదన్నారు కదా. మరి ఎంత కాకి గోల కదా చేశారు. కాకి గోల చేసి అబద్ధాలు నిజాలుగా ప్రచారం చేసి, ఒక కాకి గోల చేసి నిజమేమో అనుకునేటట్టుగా చేసి ఓట్లు వేయించుకుని గెలిచారు వాళ్ళు. దట్స్ వై ఇట్స్ కాకుల మీడియా. సో ఎవడన్నా నిజం మాట్లాడితే కాకులు పడినట్టు పడిపోతారు. అది కాబట్టి సో ఈ మీడియా చేసిన ప్రచారం ప్రకారం అది జరిగిందని. ఒకవేళ అది నిజమా అబద్ధమో మనకు తెలియదు, అబద్ధం అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆలోచన కూడా చేయొద్దు మీరు అన్నది నా సూచన. ఎవరి కళల్లో ఆనందం కోసం పనిచేయ అనే అలాంటి అవకాశం కూడా ఇవ్వద్దు మీరు. మీ డ్యూటీ మీరు చేయండి, జనం కోసం చేయండి. కానీ కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే. సరే, ఆ జనం కోసం పనిచేయాలి. కాకి మీడియా చేసిన గోలని ఎండార్స్ చేస్తున్నట్టుగా ప్రవీణ్ ప్రకాష్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? నేను అప్పుడు పొరపాటు చేశాను, క్షమించండి. ఎవరికి? సాయి ప్రసాద్ గారికి, తర్వాత ఏబి వెంకటేశ్వర గారికి క్షమాపణలు చెప్పారు. అంటే అప్పుడు తప్పు చేశాననేది ఇప్పుడు ఆయన కన్ఫెస్ చేస్తున్నారు. అది చూసా నేను, ఆ రోజు అనిపించింది. నిబంధనల ప్రకారం సరిగ్గానే చేశాను, బట్ నైతికంగా తప్పు అంటున్నారు. అలా ఉంటుందా? ఏఎస్ ఆఫీసర్లకి నిబంధనలు వేరు, నైతికత వేరు ఉంటుందా? అదే, ఒక కొలీగ్ గురించి ఏం కామెంట్ చేస్తామని నేను సైలెంట్ అయిపోయాను.
ఇప్పుడు అది ఎలా కామెంట్ చేయాలని చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో మెటీరియల్ లేదనుకో ఎందుకు సస్పెండ్ చేయాలి? సస్పెండ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని రాయొచ్చు కదా. సో అట్లాంటి అనేక సందర్భాల్లో మేము రాసాము ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని. అట్లీస్ట్ మన నోటింగ్స్ మనం రాయొచ్చు కదా. పైన నిర్ణయం చేసుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంది. దే కెన్ ఓవర్ రూల్ యువర్ డెసిషన్, యువర్ నోటింగ్స్. సో ఫ్యాక్ట్ నువ్వేం రికమెండ్ చేయొద్దు, అలా నువ్వేమి ఫేవర్ కూడా చేయొద్దు. ఫ్యాక్చువల్స్ రాయి, ఫ్యాక్ట్స్ రాయి. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్లో ఒకవేళ పైనుంచి ఒత్తిడి వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంటే ఫ్యాక్ట్స్ రాసి ఊరుకుంటారు. సో దట్ డెసిషన్ మేకర్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, మరి ఆ రోజేమో రాసి ఈ రోజేమో ఇలా మాట్లాడటం అది ఏ రకంగా నైతికత అవుతుంది?